నువ్వు చెప్పేది నిజమా అన్నయ్య? అవుసలే గా డాక్టరు నిన్ను ఆడనో చూసిన మంజులతో అనగానే మస్తు గుబులైనది. ఈ మంజుల ఏదో నాటకం ఆడుతుందని నాకు అనుమానంగానే ఉందన్నయ్య. అసలు ఈ పెళ్లి జరిగింది నిజమా బూటకమా అనిపిస్తుంది. లేదంటే ఎక్కడో చూసానని డాక్టర్ అంటే కంగారు పడాల్సిన అవసరం ఏముంది? దాని పేరు కూడా మంజుల కాదని నాకు మస్తు డౌట్ కొడతాను సెల్లే. అవునా? అవుసెల్లే వెంకట అని ఏదో పేరు డాక్టర్ అనగానే గుడ్లు పెద్దవి చేసి గూర్ఖాయిని చూసింది. ఆ సూపికి డాక్టర్ అయితే ఏకదం భయపడిపోయి కింద మీద అయిండు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఏదో డ్రామా జరుగుతోంది. ఈ పొట్టిది గట్టి ప్లాన్తోనే ఇంట్లో అడుగు పెట్టిందన్నయ్య. కాకపోతే ఈయన దాన్ని ఎందుకు భరిస్తున్నారు? పెళ్లి చేసుకున్నారు కాబట్టా, లేదా ఇంకేదైనా ఉందా అని మనం తెలుసుకోవాలన్నయ్య. అవుసలే ఈ పొద్దుగాల దాకా దాని వివరాలు గాని దాన్ని గుర్తుపట్టేటోళ్ళు గాని ఏవి మన తాను లేవు. ఇప్పుడైతే ఆ డాక్టర్ని పట్టుకుంటే మనకు తెలిసిపోద్ది కదా. అవునన్నయ్య, ఆ డాక్టర్తో మాట్లాడితే మనకేవైనా ఆధారాలు దొరికే అవకాశం ఉంది. వాళ్ళు ఇంకా ఏమైనా మాట్లాడుకున్నారా? లేసలే అసలు ఈ రాక్షసి ఆ డాక్టర్ ఏడ మాట్లాడించింది? నిన్ను ఎన్నో చూసినంటే నాలంటోళ్ళు మస్తు మంది ఉంటారని గదమాయించింది. పేరేదో అంటే అది కాదని గుస్సాయించింది. దాంతో డాక్టర్ ఫిక్కర్ అయిపోయిండు. సరే అన్నయ్య, మనం ఒకసారి డాక్టర్ని కలిసి మాట్లాడదాం. గంతనే సెల్లే, గట్లనే చేద్దాం. నేనెవరో తెలిసే అవకాశం డాక్టర్కి అస్సలు ఇవ్వకూడదు, లేదంటే నేను ప్రమాదంలో పడిపోతాను. మంజుల, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నాకు అంతకన్నా భాగ్యమా? ఒక్క నిమిషం. చెప్పండి. అది చెప్పడానికి మీరేం ఇబ్బంది పడొద్దు, నాకంతా అర్థమైపోయింది. ఏమర్థమైంది? నేను ఇంట్లో అడుగుపెట్టి నన్ను మీ భార్యగా ఒప్పుకున్న దగ్గర నుంచి మీలో మీరు మదనపడి ఆలోచించుంటారు. సీతక్కతో కలిసి నాకు భార్యగా ఇంట్లో స్థానం ఇవ్వడానికి సంశయించుంటారు. ఆ అక్క వాటి గురించి మనసులో ఏం పెట్టుకోకుండా కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా నన్ను మీ భార్యగా అంగీకరించడానికి నిర్ణయం తీసుకుని ఉంటారు. సరస్వతి, ఏంటి? విను. థ్యాంక్ యూ అండి. మీరు మీ భార్యగా నాకు స్థానం ఇవ్వడం నిజంగా నా అదృష్టం అండి. ఎక్కువ చేద్దు. మీరు ఒప్పుకున్నారని పట్టనని సంతోషంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదండి. నీకు తెలియాల్సింది చెప్పాల్సింది వేరే ఉంది. చెప్పండి. ఇక్కడ కాదు, బయటికి వెళ్దాం. సూపర్ ఐడియా అండి. మనసు విప్పి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు, మనసులో మాటలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇలా బెడ్రూమ్ లో కంటే ప్రకృతి ఒళ్ళోనే అయితే రొమాంటిక్ గా బాగుంటుంది. నా కళ్ళలోకి మీరు, మీ కళ్ళలోకి నేను చూసుకుంటూ ఈ ప్రపంచాన్ని మైమర్చిపోవచ్చు. రండి రండి రండి. చూసావా సరస్వతి, సీతకి అలా జ్వరం తగ్గిందో లేదో ఇలా దీని షికారికి బయట తీసుకువెళ్ళిపోయారు బావగారు. మంచితనం ముసుగేసుకుని అక్కని బావగారు మోసం చేస్తున్నారు. నిన్నేమో
అక్కకి జ్వరంగా ఉందని సూప్ తాగించారు. తనే దగ్గరుండి టాబ్లెట్స్ కూడా వేశారు. బాగా ప్రేమ ఉన్నట్టు టెన్షన్ నటిస్తూ సేవలు చేశారు. అంతేకాదు, అక్క మెప్పు పొందడానికి తనదేమీ తప్పు లేదని మనకు చెప్పడానికి ఆ వంటంతా తనే చేశారు. ఇంట్లో వాళ్ళ లీలలు సాగడానికి మనం అడ్డమని బయటకు తీసుకుని వెళ్లారు. అయినా బావగారు దానికి అంత సరెండర్ అవ్వడానికి దాని దగ్గర ఏముంది? సరిగ్గా 5 అడుగులు ఎత్తులేదు. అందం దాని సొత్తు కాదు, మంచితనం దాని దరిదాపుల్లో కూడా రాదు. ప్రేమ అనే పదానికి అర్థం కూడా తెలిసినట్టు లేదు. మరి అక్కకి ద్రోహం చేసేంత కంటెంట్ దాని దగ్గర ఏముందప్పా? మగాణ్ణి పడేయాలంటే ఆడపిల్లకి ఇవన్నీ ఉండాలా దాక్షాయిని? ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తిప్పుకుంటూ తెగ వయ్యారాలు పోతుంది కదా. అందుకే ఆ పెద్ద మనిషి ఫ్లాట్ అయిపోయినట్టున్నాడు. అదే కావచ్చు. మరి దాని దారుణాలకి అంతులేదా దాక్షాయిని? అది బావగారిని వదిలేసేదెప్పుడు, అక్క కాపురం చక్కబడేదెప్పుడు? తొందరపడద్దని అక్క చెప్పింది కదా, ఏం చేస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలో నిర్ణయించుకుందాం. పద. మనమేమో ఎవరికీ తెలియకుండా డాక్టర్ని ఇక్కడ కలుద్దాం అనుకున్నాం. నువ్వు అసలు కరెక్ట్గా కనుక్కున్నావు అన్నయ్య. డాక్టర్ వచ్చే రూట్ ఇదేనా? బరాబర్ ఇట్నుంచే పోతాడు సెల్లే, నువ్వేం ఫికర్ చేయకు. అడిగో మొత్తట్లోనే వస్తుండు. ఇప్పుడు చూడు ఎట్ట ఆపుతాను. హలో, తప్పుకోవయ్యా బాబు, నా బండికి అసలు సరిగా బ్రేక్లే లేవు. ఆహా, ఈ ముచ్చట చెప్పి నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావా ఏంది? నిన్ను పోనీయా ఆ పాపు. ఏమయ్యా, నేను నీకేమైనా అప్పున్నానా? ఆ పాపు అడ్డు తప్పుకోవయ్యా. తప్పుకోవయ్యా బాబు, తప్పుకో. అరే ఓయ్, ఎవరయ్యా నువ్వు? దారికి అడ్డంగా నిలబడ్డావు. నేనెవరో నీకు యాద్రాలే? నువ్వేమన్నా మైసూర్ మహారాజువా యాద రావటానికి? నేను మైసూర్ మహారాజా కాదు, డైమండ్ రాజు. డైమండ్ లెక్క నీతో మాట్లాడడానికి మా సెల్ వచ్చింది. సీత గారు, పొద్దునే కదండి జ్వరం తగ్గింది, అప్పుడే బయటకు వచ్చారేంటి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి రాక తప్పలేదు డాక్టర్ గారు. నాతోనా? ఏంటి సీత గారు? మీరు నాకు చేసే సహాయం వల్ల నా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు, ప్రశాంతంగా నిద్రపోతారు. మీరంత కన్విన్సింగ్గా అడగాల్సిన అవసరం లేదు. విషయం ఏంటో చెప్పండి, నాకు చేతనైంది నేను చేస్తాను. మీరు నాకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్న మంజులని కలిసి మాట్లాడారంట కదా. తను మా ఇంట్లో అడుగు పెట్టాక మాకెవ్వరికి మనశ్శాంతి లేదు. ఆ అశాంతితో కంటి మీద కునుకు కూడా లేదు. ఎప్పుడూ ఆనందంగా ఉండే మా కుటుంబం పరిస్థితి శ్మశాన వైరాగ్యంలా మారింది. తనెవరో తెలీదు, తన ఫ్యామిలీ ఏంటో, పుట్టు పూర్వోత్తరాలేంటో అస్సలు తెలీదు. మా అన్నయ్య చెప్పిన ప్రకారం తనెవరో మీకు తెలిసిన అమ్మాయని నాకు అర్థమైంది. డాక్టర్ గారు, కొంచెం చెప్పండి, అసలు తను ఎవరు? తన అసలు పేరేంటి? తనెవరో నాకు తెలియదు సీత గారు. ఇగో డాక్టరు, నువ్వు ఇట్లా ఫాల్తు ముచ్చట్లు చెప్పకు. గా మంజులెవరో నీకు తెలిసని నువ్వు చెప్పుడు. నువ్వు వెంకట సు అనగానే గా పోరి నువ్వు గుస్సాయించి చూసుడు, దాంతో నువ్వు పరేషాన్ అవ్వడు, అంతా నా కళ్ళతో నేను చూసినా. నీకెరుకలేదంటే వదిలిపెడతా అనుకున్నావా ఏంది? అయ్యో, నేను అమ్మాయితో నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిలా ఉంది అనుకుని మాట్లాడాను. మనిషిని పోలిన మనుషులు ఉంటారు కదా సీత గారు, అందుకే నేను పొరపాటు పడ్డానేమో. ప్లీజ్ డాక్టర్ గారు, దయచేసి నిజాన్ని దాచే ప్రయత్నం చేయకండి. మీరు తన డీటెయిల్స్ మాకు చెప్తే మాకు చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తెలిస్తే చెప్పడానికి ఏముందండి, నిజంగానే తెలీదు. ఏంద్వా నువ్వు సముదాయిస్తుంటే నీకు సంజైతలే. ఇగో నేను పేకాట ఆడతానేమో గాని నువ్వు చెప్పేది అర్థం కానంత దిమాక్ లేనోడైతే కాదు నేను.
ఇగో మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి. లేదనుకో నువ్వు ఫాల్తూ సర్టిఫికేట్ పెట్టి డాక్టర్గిరి చేస్తున్నావని బొక్కలో దొరిపిస్తా నువ్వు. ఏంటి సీత గారు ఇది? తెలీదంటే దబాయిస్తారేంటి? మీ పెద్దవాళ్ళ విషయంలోకి నన్ను లాక్కండి. డాక్టర్ గారు, మేమున్న సమస్య మీరు తీరుస్తారని మేం మీ దగ్గరకు వచ్చాం. డాక్టర్లు అబద్ధం చెప్పరు, దేవుళ్లతో సమానం అంటారు. కానీ మా అన్నయ్య చూసిన దాని ప్రకారం, ఇప్పుడు మీ మాటల ప్రకారం కారణం ఏంటో నాకు తెలియదు, కానీ మీరేదో దాస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. రోగి తన జబ్బేంటో దాచకుండా చెప్తే ఆరోగ్యం నిలబడుతుంది. మీరు నిజమేంటో చెప్తే ఒక కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. డాక్టర్ గారు, అదే నా నెంబర్. మీకెప్పుడు నిజం చెప్పాలనిపించినా నాకు ఫోన్ చేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. పర్లేదండి. మీరు బయలుదేరండి. సెలే ఈ డాక్టర్కి దాని గురించి అంతా ఎరకనే సెల్లే. ఎందుకో గలత్ చెప్తుండు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు సెలే చెప్పు. ఏం చేయాలన్నా ఆధారాలు కావాలి కదన్నయ్య. అన్నయ్య, ఒక పని చేద్దాం. చెప్పు సెల్లే. అది మన ఇంట్లో సెటిల్ అయ్యాక ఒక పెట్టె తెచ్చి పెట్టుకుంది. దానిలో ఏమున్నాయో ఒకసారి చెక్ చేసి చూడండి. ఏదైనా ఆధారం దొరుకుతుందేమో. అరే సెల్లే, నువ్వేం ఫికర్ చేయకు. ఈ రాత్రికే మొత్తం చెక్ చేస్తా. ఏకాంతంగా గడపడానికి ఇంకెంత దూరం వెళ్ళాలండి? మనసులో కలిసిన మనకి ఈ ప్లేస్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ప్రేమించుకోవడానికి కొడైకెనాలే వెళ్ళాలా? ఒళ్ళో తలపెట్టి కబుర్లు చెప్పుకోవడానికి ఊటీలే కావాలా? ఇదిగో ఈ మాత్రం ఏకాంతం సరిపోదు. ఎంతటి వారైనా కాంతదాసులే అన్నారుగా. ఈ ఏకాంతంలో కూడా అంత సీరియస్ గా ఉన్నారంటే మహానుభావా. ప్రేమగా మాట్లాడొచ్చుగా. ఈ కొద్దిసేపు లోకాన్ని మర్చిపోయి ఈ కొత్త భార్యతో గడపొచ్చు కదా. చూడు, నువ్వు నా ఇంటి గడపలో కాలు పెట్టాక ఎన్ని సమస్యలు వచ్చాయో, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో నీకు తెలుసా? బంధాలకున్న విలువేంటో నీకు తెలుసా? రక్త సంబంధాల మధ్య ఉన్న ఆప్యాయతలు ఎంతగా పెనవేసుకుపోతాయో నీలాంటి దానికి ఎప్పటికైనా అర్థమవుతుందా? నా భార్య నాకు ప్రాణం అయితే, నా ముగ్గురు తమ్ముళ్ళు నా ఊపిరి. నేను వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళని అభిమానంగా పలకరించి ఎన్ని రోజులు అవుతుందో నీకు తెలుసా? నీకు తెలీదు. ఎందుకంటే నీ స్వార్థం నీకు ముఖ్యం, నీ సంతోషం నీకు ముఖ్యం. సంతోషంగా ఉండే కుటుంబంలో దుఃఖం నిండి ఉందా? సంబంధాల మధ్య దూరం పెరుగుతుందా? నీకు అవసరం లేదు, నీకేం పట్టదు. ఎందుకంటే నా గతాన్ని అడ్డు పెట్టుకుని నన్ను భర్తగా నీవాణ్ణి చేసుకోవాలనేది నీ ధ్యేయం కాబట్టి. ఎందుకండి అంత ఎమోషనల్ అవుతారు? నేను ప్రాణంగా ఇష్టపడిన మీరు నాకు సొంతం కావాలనుకోవడం తప్ప అది స్వార్థం అని ఎలా అంటారు? మాట్లాడద్దు. అరే, నేను తప్ప మరో లోకం లేని సీత నాతో మాట్లాడటానికి సంకోచిస్తోంది. నేనే తల్లి తండ్రిగా భావించే నా తమ్ముళ్ళు నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు. నా మీద అపరిమితమైన గౌరవం ఉన్న నా మరదళ్ళు నన్ను ఒక తప్పుడు మనిషిగా భావిస్తున్నారు. నేను ఇంటి నుంచి కాళ్ళు బయట పెడితే రెండు చేతులెత్తి దండం పెట్టి మర్యాద ఇచ్చే ఊరు జనం నన్ను ఒక విలువలేని మనిషిగా తీసి పారేస్తున్నారు. నువ్వు ఇంట్లో అడుగుపెట్టి నన్ను భర్తగా బలవంతంగా ఒప్పించబట్టే నన్ను ఆరాధించే నా వాళ్ల ముందు తల దించుకునే కర్మ పట్టింది. నీ వల్ల పరువు గంగలో కలిసిపోయింది. అదంతా మీ భ్రమ. మీ వాళ్ళ దగ్గర మీరు అనుకుంటున్న గౌరవం గడప దాటలేదు, మీ మర్యాద అట్టకా ఎక్కలేదు. ఫ్యామిలీలో అందరికీ ఇప్పటికీ మీ మాట మీద ఒక్క ముక్క ఎదురు మాట్లాడలేని గౌరవమే ఉంది.
అదే లేకపోతే ఈ మంజుల నా భార్య ఇప్పటి నుంచి మన ఇంట్లోనే ఉంటుంది అని మీరు చెప్పగానే ఎంతైనా ఆడదు కాబట్టి, మొదటి భార్య కాబట్టి సీతక్క బాధతో 4 మాటలు అడిగిందే తప్ప ఏ ఒక్కరైనా నోరు మెదిపారా? మిమ్మల్ని నిందించి మాట్లాడారా? పైగా సీతక్క అంగీకరించింది. ఇంకెక్కడ మీ మర్యాద మంట కలిసింది? ఇంకెక్కడ పరువు వీధి పాలైంది? మీరు అపోహలన్నీ మనసులోంచి తీసేయండి. అస్సలు టెన్షన్ పడకండి. మెల్లమెల్లగా అందరినీ నాకు అనుకూలంగా చేసుకుని సీతక్కతో పాటు నేను కూడా వాళ్ళ మనసులో సగం స్థానం పొందేలా చేసుకుంటానండి. హే, అసలు నీకు సిగ్గుందా? అసలు నువ్వు ఆడదానివేనా? చూడు, నువ్వు ఎన్ని వేషాలు వేసినా అది ఎప్పటికీ జరగని పని. నా మాట విని నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపో. అందుకు నీకేం కావాలో చెప్పు, చేస్తాను. నిన్ను భార్యగా అంగీకరించడం తప్ప ఏదైనా చేస్తాను. మళ్ళీ అలా అడుగుతారేంటండి? చెప్పానుగా, మీరు భర్తగా తప్ప నాకింకేమీ వద్దు. మీ మనసులో స్థానం, మీ పాదాల దగ్గర కాస్త చోటు తప్ప నాకు ఈ జన్మలో ఇంకేమీ వద్దు. చంపేస్తాను. ఇంకొక మాట ఎక్కువగా నీ నోట్లోంచి బయటకు వచ్చిందంటే నిన్ను చంపి ఇక్కడే పాతేస్తాను. నీకేదైనా కావాలంటే చెప్పు, చేస్తాను. అంతవరకే. అయ్య బాబాయ్, ఇక్కడెక్కడ పామున్నట్టుంది. ఇక్కడెక్కడ బుసలు కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది. ఓయ్, ఆడగాదు ఈడ. హే, నీకు అసలు బుద్ధుందా? పాము అనుకున్న హడలు చచ్చాను కదే. ముత్తుకోకు. ఇడికిరా, నీకు ముచ్చట చెప్పాలి. నేను రాను. నువ్వు నా కాడికి వస్తావా, నన్నే అడిగి రమ్మంటావా? బెదిరిస్తున్నావేంటి? నువ్వు వస్తానుండు. ఏంటి? నేను కళ్ళ ముందరుంటే చాలు కందగడ్డ లెక్క మొహం పెడతావెందుకో? జర ముస్కురాయించి రాదు? నువ్వు ఎదురుగా ఉంటే మూసుకుని కూర్చోవడం తప్ప మొహం మీద చిరునవ్వులు కూడానా? అబ్బో, డీసెంట్ గా ఉంటావు గాని పొరడు మస్తు జోకులేస్తాడు. జోకులు లేవు, ఏం లేవు. చెప్పేందుకు పిలిచావా? సీతక్కకి పానం బాలేదని పొద్దుగాల నుంచి ఇంట్లో ఎవ్వరూ వంట సరిగ్గా చేయలే. ఇప్పుడేంటి, నీకోసం నేను వంట చేయాలా? ఓయబ్బో, పెద్ద నలమహారాజు పైనుంచి ఊడిపడినలే గాని వంట చేస్తాడంట. వంట నీకు చేసింది తిననీక సరిగా రాదు, వంట నుంచి చేస్తావోయ్? మా ఇంట్లో అందరికన్నా పద్ధతిగా నీట్గా తినేది నేనే, తెలుసా? అబ్బో, పీక్నోళ్ళు తీగాని మరి ఏంటి సిగ్గుపడుతున్నావు? ఏమైనా అడగకూడంది అడగాలనుకుంటున్నావా? నేనే అడగా, ప్రేమగా నేనే నీకు పెడతా. ఏం పెడతావు? చేపల పులుసు. చేపల పులుసా? నాకు చాలా ఇష్టం. నీకిష్టమని నాకెరకలే. అందుకోసమని నేనే స్వయంగా చెరువుకు పోయి పుచ్చి చేప తెచ్చి బాగా తోమి చింతపండులో మగ్గేసి నీ మీద నాకున్న ఇష్టాన్ని కూడా అందులో కలిపేసి పులుసు పెట్టినా. రా తిందు గాని. పద, ఓ పట్టు పడతాను. సరే, పద 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 పద. ఏమైంది? నేను చేపల పులుసు పట్టు పడతా గానీ నువ్వు ఏదో ఒక వంకతో నా మీద పడకూడదు. అది ఇది అని లింకులు పెట్టి కళ్ళలోకి చూడమనకూడదు. నిన్నేం చూడమన్నా, నువ్వు తింటుంటే నేనే చూస్తూ ఉంటా. అయితే సరే, పద. ఆగాగు. మళ్ళీ ఏంది? ఇదిగో, నువ్వు కూడా నన్ను చూడకూడదు. ఓయ్ మట్టి బుర్రా, నా ప్రాణానికి నువ్వేడ దొరికినవోయ్? నిన్ను ప్రేమిస్తున్నారా మగడా అంటే గుబలే ఉరుకుతానంటో? పోరిని నేనే మనసులో ముచ్చట బయటకు చెప్తుంటే పోరనివి
నేనంటే ఇష్టం అని చెప్పనీకి పరిశాన్ అయిపోతున్నావేందో ఏ అలాంటిదేం లేదే. ఉందో లేదో మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడే నాకెరికైందిలే. ఆ ముచ్చట తర్వాత ముందుగా లోపలికొచ్చి చేపల పులుసు తిందుగానరా. రా. ఆహా, నాకు ఇప్పుడు వద్దు, తినాల వద్దు, రేపు ఆలోచిస్తా. ఓయ్ 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 ఈ బుళ్ళని ఎట్లా పట్టుకోవాలో అర్థమైతలేదు. గట్టిగా పట్టుకుందామంటే చాప లెక్క లటుక్కున పారిపోతున్నాడు. గాలం కాదు, పెద్ద బలే ఇయ్యాలి.